హాయ్ అందరికీ. మంచిర్యాల జిల్లా జనార మండలం కనకరాజుపేట అనే ఒక గ్రామంలో స్పందన అనే ఒక అమ్మాయి ఉంది. తనకి మ్యారేజ్ అయింది, ఒక 3 years బేబీ ఉంది. అలాగే మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ పాపే పుట్టింది. సో తనకి 11 months. కాకపోతే మొన్న రీసెంట్గా తన ఫ్రైడే అమ్మాయికి ఆ పాప ఎవరైతే ఉందో 11 months బేబీ తనకి అన్నం తినిపిస్తా అని చెప్పి బయటికి తీసుకెళ్ళి ఇంటి వెనకాల ఉన్న బావిలో ఇద్దరు దూకి చచ్చిపోయారు. అంటే ఆ అమ్మాయి ఆ బేబీని తీసుకుని ఆవిడ బావిలో దూకేస్తుంది. కారణం ఏంటి అంటే మళ్ళీ అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టలేదు, వారసుడు లేడు అని ఒక కారణంతో. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చాలామంది ఆడపిల్ల పుడితే ఒక పెద్ద భారంగా ఫీల్ అవుతారు. ఒకప్పుడు రోజులు అవి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఆడపిల్లని చూసి నేర్చుకోమంటున్నారు అందరూ. అంటే ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళకి ఒక స్థానం అనేది ఏర్పరచుకున్నారు వాళ్ళు. అంటే బాగా చదివారు అనుకోండి, చూడండి ఆ అమ్మాయి ఎంత బాగా చదువుతుందో అని అంటారు, లేదా ఆ అమ్మాయి చూడండి ఎంత బాగా అని ప్రతిదీ అమ్మాయితో పోలిస్తాం అలవాటు మనకి. సో కాబట్టి ఎవరు కూడా వారసులు అంటే మగవాళ్ళే పుట్టాలా వారసులు అంటే, ఆడవాళ్ళు వారసులు కాలేరా? ఎందుకు ఎవరు అవుతారు కదా. ఇప్పుడు ఆడపిల్ల ఉందనుకోండి, మనకి ఏమన్నా మనం సంపాదించింది ఏమైనా సరే మన పిల్లలకే మనం ఇవ్వాలనుకుంటాం. ఎవరు ఆడపిల్ల అయినా కానీ మగ పిల్లలైనా కానీ దాంట్లో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. కాకపోతే ఇలా సూసైడ్ చేసుకొని ఆ బేబీ ఏం పాపం చేసిందండి? పోలే చనిపోవాలని అనుకుంది అనుకోండి, ఇంట్లో డిస్కషన్ చేసుకోవాలి. నా మనసు బాగాలేదు, ఇట్లా చేశారు అంటే ఎవరో ఏదో అనుకుంటారు, అత్తమామలు ఏదో అనేస్తారని, లేకుంటే ఇలాంటి మెంటల్ డిప్రెషన్స్ ఎక్కువైపోయే వల్లనే సూసైడ్ అనేది ఎక్కువైపోతుంది. సో ఖచ్చితంగా ఇవి 100% కూడా మనం అవాయిడ్ చేసి ఇలాంటి కేసెస్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి జనాలకి. అప్పుడే బతుకు మీద ఒక ఆశ అనేది ఉంటుంది. అంటే ఆడపిల్ల పుడితే ఏమైందండి, ఇప్పుడు మన అమ్మ ఆడదు కదా, ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మన భార్య ఆడదు కదా, ఇలా లెక్కేసుకోవాలి కొన్ని. ఇప్పుడు పండగ వచ్చిందంటే మగాళ్ళు ఏం చేస్తారండి, మనకు కావాల్సినవి తెచ్చిపడేస్తాం. అంటే ఇంట్లో బయటైనా కావాలంటే మనం తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాం. ఇల్లు అంతా అలంకరించేది చక్కగా చేసేది వాళ్ళే. అలాంటి ఆడపిల్ల పుడితే మనకు ఆనందం. ఇప్పుడు నేనున్నాను, నాకు రీసెంట్గా మొన్న ఆగస్టులో నాకు పాప పుట్టింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ఊళ్ళందరూ మా హాస్పిటల్లో భోజనాలు పెట్టారు. మాకు అదొక వరం అంతే. దేవుడు మాకు ఏది ఇస్తే మాకు అదే ప్రసాదం. అంతేగాని మగపిల్లడు కావాలి, ఆడపిల్ల కావాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు? మనం కోరుకుంటాం అంతే. మనకిచ్చేది మన కెపాసిటీ పెట్టి మనం చేయగలబట్టి అన్నీ ప్రసాదించేది పైవాడు, ఆయన చూసుకుంటాడు. అంటే రేపు ఆడపిల్లని ఇచ్చాడంటే తండ్రి లెక్క మారుతుంది. అది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది. సో దయచేసి ఎవరు కూడా ఎక్కువ డిసప్పాయింట్ అవ్వద్దు. ఆడపిల్ల అయినా సరే పులిలా పెంచండి ఆడపిల్లని. భయంగా బలి నువ్వు ఈ టైంకల్లా ఇంటికి వచ్చేది అట్లా కాదు. సో ధైర్యంగా ఉండండి. వాళ్ళని కూడా కొంచెం హ్యాపీగా సొసైటీలో తిరిగేలా చేయండి. థ్యాంక్ యూ.